13 సిటీస్ మన భారతదేశంలో ఉన్నాయి. టాప్ 20 పొల్యూటెడ్ సిటీస్. మొన్న మార్చ్ 11th వచ్చిన డేటా ఇది. మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో తెలుసుకోవాలనంటే ఉదాహరణకండి, ఇప్పుడు మనకు ఒక వాటర్ కంటామినేటెడ్ గా కనబడింది. ఏం చేస్తాం? పడేసి RO వాటర్ తీసుకుంటాం. గాలిని ఏం చేయగలం? మనం బతకాలంటే ఖచ్చితంగా పీల్చాల్సిందే. అదే ప్రాణాలు తీస్తున్నది. ఇంకేం చేస్తాం? సో ఎక్కడికి పోవాలి మనం? ఎయిర్ పొల్యూషన్ అనేది మన ఎయిర్ వేస్ ని ఏ విధంగా అఫెక్ట్ చేస్తోంది, మనకి అంత చేటు చేయడానికి? వాట్ హ్యాపెన్స్ వెన్ డస్ట్ గోస్ ఇన్? ప్రజలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి COPD అటాక్ వచ్చిందంటే పరిసరాలు నిర్మలంగా బాగుండాలంటే ఇంట్లో నేను ఎప్పుడూ అగరబత్తి పెడతానండి. ఇంట్లో అగరబత్తి పెట్టకపోతే ఏదో ఇవాళ జరగలేదు రొటీన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అగరబత్తులు పెట్టుకోవడం వల్ల చాలా మందికి దగ్గు ఇలాంటి సింటమ్స్ రావడం చూస్తూ ఉంటాం. అన్ని అగరబత్తులు అలా ఉంటాయండి? లేకపోతే ఏదన్నా కానీ మనకు దీన్ని ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అని అంటారు. అగరబత్తులు కాకుండా ఇంకేమి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయంటే ఆక్సిజన్ చేంబర్స్ అని వస్తున్నాయి కొత్తగా. అందులో ఒక అరగంట పడుకుంటే 10 ఏళ్ళు తగ్గిపోతాయి, వయసు తగ్గిపోతుంది, బాగా లంగ్స్ రిజ్యూనేట్ అయిపోతామని చెప్పి. ఆక్సిజన్ ఛాంబర్స్ అనేది బిజినెస్ స్ట్రాటజీ. అది మనకి హెల్త్ పరంగా ఏదో చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది లేదు. ఏదో చిన్న జీవితం పోతే పోయిందని చాలా మంది సిగరెట్లు ఎడాపిడా కాల్చేస్తారు. నాకేం కాలేదు, క్రానిక్ స్మోకర్ నేను అన్నేళ్ల నుంచి, నాకేం కాలేదని చెప్పేవాళ్ళు ఉంటారు. సిగరెట్ కాదు, ఇప్పుడు నేను వేపింగ్ చేస్తున్నాను, ఇట్స్ వెరీ వెరీ సేఫ్ అని చాలా మంది అంటారు. తెలియదు అబౌట్ సిగరెట్ అండ్ వేపింగ్. మోస్ట్ అడిక్టింగ్ పొటెన్షియల్ ఉన్న ఏజెంట్స్ ఏమన్నా చూసినట్లయితే వెల్కమ్ టు A Healthy Journey with Swapna. ఎక్స్క్లూజివ్లీ మీ సుమన్ టీవీలో మనం లంగ్స్ పరిస్థితి చూస్తే కోవిడ్ తర్వాత ఊపిరితిత్తులకి గౌరవం చాలా పెరిగిపోయింది. ఎందుకంటే సడన్గా అందరూ ఊపిరితిత్తులకి చాలా పని ఉంది మన బాడీలో అని తెలుసుకున్నారు ప్రత్యక్షంగా. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్, రోజు మన దైనందిన జీవితంలో చేసే పొరపాట్లు, మన చుట్టూ ఉండే పరిసరాల వల్ల కొద్ది కొద్దిగా మనం లంగ్స్ని చంపేస్తున్నాం అనేది ఒక కఠోరమైన వాస్తవం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, భారతదేశంలో ఉండే అన్ని సిటీస్లో ప్రపంచవ్యాప్తంగా ఉండే మోస్ట్ పొల్యూటెడ్ 20 సిటీస్ జాబితాలో దాదాపు 13-14 మన దేశంలోనే ఉన్నాయట. అంత ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఢిల్లీ సంగతి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. ముంబై, ఢిల్లీ, ఇంకా పెద్ద పెద్ద నగరాల్లో ఏం జరుగుతోంది, మనం మన లంగ్స్ని ఎలా కాపాడుకోవాలి? వీ హ్యావ్ విత్ అస్ ఒక రియలీ అమేజింగ్ ఎక్స్పర్ట్ ఈ విషయంలో. అంటే డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి గురించి చెప్పాలంటే, ఆయన కేవలం ఒక సీనియర్ పల్మనాలజిస్ట్గా మాత్రమే కాకుండా ఒక చాలా స్పిరిచువల్ హ్యూమన్ బీయింగ్గా అండ్ ఆల్సో ఊపిరితిత్తుల పాత్రని ఆయన క్షుణ్ణంగా చాలా ఒక డిఫరెంట్ లెవెల్లో స్టడీ చేసి మన పరిసరాల గురించి ఎప్పుడు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. హీఈస్ హియర్ విత్ అస్ టుడే ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. సార్, డాక్టర్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఐ రైట్ ఇన్ సేయింగ్ 13 సిటీస్ మన భారతదేశంలో ఉన్నాయి. టాప్ 20 పొల్యూటెడ్ సిటీస్. మొన్న మార్చ్ 11th వచ్చిన డేటా ఇది. ఆ డేటా చాలా ఎగ్జైటింగ్ డేటా అండి. ఎందుకంటే మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో తెలుసుకోవాలనంటే, సో ఆ డేటా ఖచ్చితంగా ప్రతి ఒక్క సిటిజన్కి తెలియాల్సిన అవసరం ఉంది. సో టాప్ 20 సిటీస్ చూసుకున్నట్లయితే, ఒక లాహోరు, ఒక ఢాకా ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ దెన్ బంగ్లాదేశ్ తప్పితే మిగతా 18 సిటీస్ కూడా మన ఇండియాలో ఉండడం ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. 18 సిటీస్ 18 ఇన్ టాప్ 20 బిలాంగ్స్ టు ఇండియా. సో అంతటి దౌర్భాగ్యంలో ఉన్నాం. ఉదాహరణకండి, ఇప్పుడు మనకు ఒక వాటర్ కంటామినేటెడ్ గా కనబడింది. ఏం చేస్తాం? ఓకే, పడేసి RO వాటర్ తీసుకుంటాం. అంతేనా? అవును. సో ఫుడ్ కంటామినేట్ అయినట్టు అనిపించింది, ఏం చేస్తాం? జస్ట్ డిస్కార్డ్ చేసి ఇంకొక ఫుడ్ ప్యాకెట్ తీసుకుంటాం. గాలిని ఏం చేయగలం? అది కంటామినేట్ అయినా కానీ మనం పీల్చాల్సిందే. మనం బతకాలంటే ఖచ్చితంగా పీల్చాల్సిందే. కాకపోతే ఆ బతకడానికి పీల్చుకున్న గాలి అదే ప్రాణాలు తీస్తున్నది. ఇంకేం చేస్తాం? రైట్. సో ఎక్కడికి పోవాలి మనం? ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. ఇండియా వదిలి వెళ్ళిపోదామా? ఆ పని లేదు. మనం తప్పకుండా ప్రపంచంలో చాలా సిటీస్ అండి, ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ సిటీస్ కొన్ని న్యూయార్క్ అవ్వచ్చు, శాన్ ఫ్రాన్సిస్కో అవ్వచ్చు, చైనాలో ఫేమస్ మోడల్ బీజింగ్ మోడల్, ఇవన్నీ కూడా ఒకప్పుడు టాప్ పొల్యూటెడ్ సిటీస్ గా ఉన్నాయి. వాటిని రీప్లేస్ చేస్తూ మన ఇండియా ముందుకు వచ్చింది. అది ఏదో మన గిన్నెస్ రికార్డ్ వచ్చినట్టు కాదు కదా. సో కాబట్టి ఇది హెల్త్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ చాలా చేస్తున్నాయి. కాబట్టి దీనివల్ల చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి మనం ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఇప్పుడన్నా సరే మేల్కొని, ఈ టాప్ సిటీస్ ఇంతకుముందు ఎప్పుడు పొల్యూటెడ్గా ఉన్నాయి, అవి ఇప్పుడు ఎలా క్లీన్ ఎయిర్ చేస్తున్నాయి, మంచి సిటీస్గా ఎలా మారాయి అనేది గమనించుకొని మనం ఆ పద్ధతులన్నీ పాటించి మన ఇండియాను కూడా స్వచ్ఛ భారత్ లాగా మనం పీల్చడానికి స్వచ్ఛమైన గాలిని
అందించాలని గవర్నమెంట్ కోరుతున్నానండి. సార్ యాక్చువల్లీ ఫస్ట్ అసలు ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రాబ్లం మాట్లాడదాం. నేను ఎక్కడో చదివాను 10 నిమిషాలు ముంబైలో గాలి పీలిస్తే ఒక సిగరెట్ తాగినంత చేటు చేస్తుందని చెప్పి. అంటే ఒక అడ్వాంటేజ్ ముంబైకి ఒకటి ఉందండి, ఎందుకంటే కోస్టల్ ఏరియా కదా. అవును. సో అంత డెన్స్ పొల్యూషన్ ఉండదు, కొద్దిగా తక్కువ ఉంటుంది. రైట్. కానీ మనం ఢిల్లీ చూసుకోవాలి. Right. ఢిల్లీ చూస్తే ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్, అంటే నువ్వు ఒక బిల్డింగ్ లో జస్ట్ బయటకు వెళ్లకుండా గమ్మునున్నా గానీ ఢిల్లీ గాలి పీల్చుతున్నట్లయితే యావరేజ్ గా 12 సిగరెట్స్ పర్ డే తాగినట్టు. అండ్ బయట మాస్కులు లేకుండా పొల్యూషన్ లో రోజు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక 8 గంటలు పనిచేస్తున్నాడు, ఆయనకి ఏ హ్యాబిట్ లేదు. అయినప్పటికీ కూడా ఆ ట్రాఫిక్ పొల్యూషన్ లో ఒక మాస్క్ లేకుండా ఉన్నట్లయితే ఇట్ ఈక్వల్స్ టు మోర్ దెన్ 2 to 3 ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్ పర్ డే హీ స్మోకింగ్. ఎంత దారుణమైన పరిస్థితి. పర్ డే 2 to 3 ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్ చేటా సార్. దానికి ఏంటి కొలమానం ఎలా తెలుసుకుని ఉండొచ్చు మనం అలాగా? అంటే ఎయిర్వేస్ గ్రాడ్యువల్ గా డిటీరియరేట్ అవుతున్న సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి. అంటే ఇనిషియల్ గా ఎప్పుడు కూడా అండి ఏ డిసీజ్ లో కూడా మనకు మేజర్ సిమ్టమ్స్ కనబడవు. అది ఒక లెవెల్ ఆఫ్ ఎఫెక్ట్. అంటే ఎగ్జాంపుల్ లంగ్ ఫంక్షన్ మనకు 100% ఉండాలి. ఆ 100% కాస్త ఏ 70% 65% తగ్గేంత వరకు కూడా మేజర్ సిమ్టమ్స్ ఉండదు. సో అది మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసి చూసుకుంటే మనకు అప్పుడు తెలుస్తుంది అనమాట, అంటే ఎటువంటి ఎంత ఇంపాక్ట్ వచ్చిందని. ఎంతమంది చేసుకుంటున్నారు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్? చేయట్లేదు. రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ లేవు. క్యాన్సర్ స్క్రీనింగ్, లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇండియాలో 0. అంటే మనకి దాకా రాదనుకుంటారు. ఏదో స్మోకర్స్ కి అది ఏదో నా పేరు ముఖేష్ సినిమాలు ముందు చూపిస్తారు, కైని గుట్కా అవన్నీ, అవి చేయని వాళ్ళకి రాదనుకుంటారు సార్ చాలా మంది. అలా అనుకుంటారు కానీ బట్ ఫ్యాక్ట్ చెప్తానండి, కరెక్ట్ గా ఈ నెల రోజుల్లో 2 కేసులు. ఒక అబ్బాయి ఏ హ్యాబిట్ లేని అబ్బాయి 22 years హీ ప్రెజెంటెడ్ టు us విత్ లంగ్ క్యాన్సర్. దగ్గినప్పుడు రక్తం వస్తున్నది. ఆ రక్తం వస్తున్నది ఎందుకు అనేసి ఎక్స్రేలు ఇవన్నీ చేసి చూసుకుంటే, సిటీ స్కాన్ చేసుకొని బ్రాంకోస్కోపీ బయాప్సీ చేస్తే అది అడినోకార్సినోమా లంగ్ అని వచ్చింది. 2 నిన్నటికి నిన్న ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాను ఆ పేషెంట్ని. అరౌండ్ 35 years యంగ్ ఫెలో, మ్యారీడ్, చిన్న పిల్లలు ఉన్నారు 2. సో ఏ హ్యాబిట్ లేదు. అగైన్ లేని వాడికి కాఫ్ అనేసి వచ్చింది. ఆ కాఫ్ లో ఎందుకు వచ్చిందనేసి ఎక్స్రే సిటీ స్కాన్ అవన్నీ జాగ్రత్తగా చేసి చూసుకుంటే ఇట్ టర్న్ టు బి అగైన్ అడినోకార్సినోమా లంగ్. అడినోకార్సినోమా లంగ్ ఇవన్నీ కూడా ఒకప్పుడు, అంటే మేము చదువుకునే రోజుల్లో వే బ్యాక్ ఇన్ 1998. సో ఆ టైంలో ఏంటంటే ఎవరికి వస్తుంది అని మేము గమనించినట్లయితే ఏ గుట్కా వేసుకునే వాళ్ళు, ఈ టొబాకో కన్జంప్షన్, సిగరెట్స్, బీడీ, ఖైనీ ఇటువంటి వాళ్ళకు వచ్చేది. కానీ ఈరోజు కామన్ మ్యాన్ లో చూస్తున్నాం. Incidence of lung cancer has become very, very significant health problem. And just because of air pollution. Dust. Just because of air pollution. ఇంతెందుకండి స్వప్న గారు, ఒక్క మాట చెప్తాను నేను. ఒక 1000 మంది చనిపోతున్నారు అనుకోండి. దీనిలో ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంతమంది చనిపోతున్నారని అనుకోవచ్చు మీరు. ఉతారు ఎగ్జాంపుల్ అంటే మనకి తెలిసి ఒక 5-10 అనుకుంటాం కదా. సో ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం, నేను వేరే ఎక్కడ తీసుకురాలా, ఇండియన్ డేటా ప్రకారం అప్రాక్సిమేట్ గా 1000 మంది చనిపోతుంటే 250 మంది 250 members ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, ఎయిదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. 250 మంది 1000 మందిలో అంటే 1/4. అండ్ ఒక యాన్యువల్ డేటా చూసినట్లయితే అప్రాక్సిమేట్ గా 1.5 million people ఆర్ డైయింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు కన్నా గవర్నమెంట్స్ మేల్కోవాలి, పబ్లిక్ సొసైటీస్, NGOs ఇవన్నీ మేల్కొని మనం వీ హ్యావ్ టు లుక్ అట్ ద ఇంటర్నేషనల్ గా మనం మోడల్స్ ఉన్నాయి. ఓకే, చాలా స్ట్రాటజిక్ గా ఎగ్జిక్యూట్ చేసిన మోడల్, వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మోడల్ ఓకే ఈస్ బీజింగ్ మోడల్ అంటారు. బీజింగ్ మోడల్లో ఏం చేస్తున్నారంటే 3 stage గా అనమాట. అంటే దేనిన్నా మార్పు తీసుకోవాలంటే ఎక్కడో చోట మనం కదలాల్సిందే. రైట్. సో అటువంటి ప్రయత్నం మనం ఈ రోజు చేస్తున్నాం. నాకు చాలా గర్వంగా ఉంది. సార్ ఒకటి చెప్పండి, అంటే ఫస్ట్ అసలు ఇండివిజువల్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది మన ఎయిర్ వేస్ ని ఏ విధంగా అఫెక్ట్ చేస్తోంది, మనకి అంత చేటు చేయడానికి వాట్ హ్యాపెన్స్ వెన్ డస్ట్ గోస్ ఇన్? డస్ట్ లో మనకు మనం పీల్చే గాలిలో అండి అంబియంట్ ఎయిర్ అంటారు. దీనిలో మనకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఉంటాయి. ఇవి కాకుండా ఎయిర్ పొల్యూషన్ ఎలా కొలుస్తాము, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అంటారు. దీనిలో 5 ఉంటాయన్నమాట. ఒకటి PM2.5 లెవెల్స్, PM10 లెవెల్స్ అని అంటారు. అంటే పార్టికులేట్ మెటీరియల్ అని అంటారు, మ్యాటర్ అంటారు. తర్వాత కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ రిలేటెడ్
కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజన్ రిలేటెడ్ నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, ఇటువంటివి నైట్రోజన్ రిలేటెడ్ కాంపౌండ్స్. తర్వాత వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. తర్వాత సల్ఫర్ రిలేటెడ్ కాంపౌండ్స్ అంటారు. ఇప్పుడు జస్ట్ కామన్ మ్యాన్కి అర్థం చేసుకోవాలంటే ఒక యాసిడ్ మనకు చేతిలోనో ఎక్కడో పడింది, ఒక చుక్క ఏమవుతుంది, కాలుతుంది. యాసిడ్ లో ఏముంటుంది, ఏదో సల్ఫర్ కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని మనకు కామన్ గా తెలిసిన యాసిడ్స్. సో అదే కాంపౌండ్స్ మనం గాల్లో తీసుకొని లంగ్స్ పడేస్తే ఏమవుతుంది, లంగ్స్ బర్న్అవుట్ అవుతాయి. అది కాకపోతే ఏంటంటే మెల్లిమెల్లిగా ఇట్స్ ఎ స్లో పాయిజన్ కాబట్టి వెంటనే మనకు తెలీదు. మెల్లిగా అంటే కాన్స్టెంట్ గా నాకేముంది అనేసి విచ్చలవిడిగా గాల్లో మనం ఎయిర్ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతా అంటే ఒక 10 years టైంలో ఏమవుతుందంటే లంగ్స్ లో అంతా కూడా అలర్జీ రిలేటెడ్, ఇనీషియల్ గా అయితే అలర్జీ, ఆస్తమా ఇటువంటివి వస్తుంటాయి. అది క్రానిక్ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే సిఓపిడిగా మారుతుంది. సిఓపిడి అనేది ఎలా ఉంటుందంటే పల్మనరీ డిసీజ్. ఫెంటాస్టిక్, రైట్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. దీంతో వచ్చిన చేట ఏంటంటే మాటికి లంగ్ అటాక్లు జరుగుతుంటాయి. మనం హార్ట్ అటాక్ విన్నాం కదా, అలాగా లంగ్ అటాక్స్ అని ఉంటాయి అన్నమాట. లంగ్ అటాక్ ఏంటంటే ఆ గాలి పీల్చే గొట్టాలు ఏవైతే ఉంటాయో అవి కుంచుకుపోతాయి, బ్రాంకోస్పాజం అంటారు. వీటికి మనం యాంటీబయాటిక్లు, స్టీరాయిడ్లు వాడి మళ్ళీ రివర్స్ చేయాల్సి వస్తుంది. పఫ్ కొట్టుకుంటాం, సో ఇన్హేలర్స్ వాడతాం. సో ఇవన్నీ వాడుతుంటే బట్ దీనిలో ప్రజలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి సిఓపిడి అటాక్ వచ్చిందంటే 2-3 years తర్వాత మళ్ళీ అటాక్ వస్తుంది, సెకండ్ అటాక్, థర్డ్ అటాక్. ఏమవుతుందంటే మనకు ఫస్ట్ అటాక్ 3 years తర్వాత వచ్చింది అనుకోండి, థర్డ్ అటాక్ అనేది 2 years లో వస్తుంది, ఫోర్త్ అటాక్ అనేది 1 year లో వస్తుంది, ఫిఫ్త్ అటాక్ అనేది 6 monthsకి వస్తుంది, సిక్స్త్ అటాక్ అనేది ఒక 3 months లో వస్తుంది, సెవెంత్ అటాక్ అనేది 1 month లోపల వస్తుంది. ఈ అటాక్ ప్రతి అటాక్ లో కూడా పేషెంట్ చనిపోయేదానికి అప్రాక్సిమేట్ గా 10% ఛాన్సెస్ ఉంటాయి. ఓ మై గాడ్, ఒక్కొక్క అటాక్ లో. అండ్ గ్రాడ్యువల్ గా అది డిటీరియరేట్ అయ్యి కండిషన్ ఇంకా కొంచెం వర్సన్ అవుతా ఉంటుంది. లంగ్ ఫంక్షన్ ప్రతి అటాక్ కి లంగ్ ఫంక్షన్ తగ్గిపోతా ఉంటుంది. అదే అసలు శ్వాస లేకుండా శరీరమే ఫంక్షన్ కాదు కదా సార్. అసలు గాలి పీల్చుకో ఒక్క నిమిషం మీరందరూ ఇలా ముక్కు మూసుకొనేసి ముక్కు మూసుకొనేసి ఉండండి, ఎంతమంది ఉండగలుగుతారు? చాలా కష్టం అసలు. ముందు ఆ థాట్ తోటే ముందు సగం చచ్చిపోతాను, అంతే కదా. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డిమాండ్ ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్. రైట్. ఎన్ని ట్యాక్సులు పే చేస్తున్నాం అండి, అదే అవునా కాదు? కానీ ఎంత గవర్నమెంట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నవన్నీ కూడా వెహిక్యులర్ ఎమిషన్స్ నుంచి వచ్చేవే కదా సార్. ఇండస్ట్రియల్ పొల్యూషన్ సార్. ఇక్కడ కూడా పటాన్చెరు లాంటి ప్లేసెస్కి వెళ్ళామంటే, హైదరాబాదు తర్వాత ఎనీ ఇండస్ట్రియల్ ఏరియా ఫర్ దట్ మ్యాటర్, బాల్నగర్ దాటి వెళ్తే విపరీతంగా మనకి వాసన కొడుతూ ఉంటుంది. మనకి అదొకటి. దాంతో పాటు ఈ వేస్ట్ యార్డ్స్, డంపింగ్ యార్డ్స్ నుంచి కూడా ఏమన్నా మనకి టాక్సిక్ ఇవన్నీ వస్తాయండి, ఫ్యూమ్స్ వస్తాయా? డంపింగ్ యార్డ్స్ ఒకటి, తర్వాత మనకు ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఒకటి, వెహికులర్ పొల్యూషన్. దీనిలో మనం బీజింగ్ మోడల్ గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందు. బీజింగ్ మోడల్లో ఏం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 11,500 ఫ్యాక్టరీ అవుట్లెట్స్ని బీజింగ్ సరౌండింగ్స్ నుండి ఎరాడికేట్ చేసింది, ఎలిమినేట్ చేసింది. మనకు క్లీన్ ఎయిర్ కావాలంటే ఇవన్నీ సిటీస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో 1.2 crore 1.3 crore పీపుల్ ఉంటున్నారు. ఎవ్రీ పర్సన్స్ హెల్త్ ఈస్ ఇన్ మన హ్యాండ్స్. ఓకే, ఖచ్చితంగా అతి జాగ్రత్త మెజర్స్ తీసుకొని అట్లీస్ట్ 10 years డౌన్ ది లైన్ మన పిల్లలన్నా మంచిగా బతకాలి కదా. అంటే ఆ హోప్ ఉంది. కానీ మీరు అన్నట్టు ఒక్కోసారి అనిపిస్తుంది, మనం ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తోటి ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకుని ఏదో కొంతమంది హూ కెన్ అఫోర్డ్, అందరూ అఫోర్డ్ చేయలేరు. బట్ తర్వాత జనరేషన్స్కి ఏంటి సొల్యూషన్స్ అర్థం కాదు, బికాస్ ఇవి కూడా రెసిస్టెంట్ అయిపోతాయి అనిపిస్తుంది. అంటే ఎయిర్ ప్యూరిఫైయర్ దేర్ ఈస్ సంథింగ్ ఇన్ కంప్యూటర్స్ అండి, గీగో అంటారు. గీగో అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్, అవునా? సో మనం లోపలికి వేసేది గార్బేజ్ అంటే ఇప్పుడు చెత్త ఎయిర్ వస్తున్నా అంటే అది ఎంత ఫిల్టర్ చేస్తుంది, కొంతవరకు ఫిల్టర్ చేస్తుంది, మిగతాది దైవాధీనం. ఆ తర్వాత మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళలేం కదండి. అంటే మనం ఏదో చిన్న రూమ్ లో కూర్చొని మన ఆఫీస్ ఉందంటే కాసేపు పెట్టుకుని మనం ఫీల్ అవ్వచ్చు, అంతే. హ్యూమిడిఫైర్ ఉంది లేకపోతే ప్యూరిఫైర్ ఉందని చెప్పి. అసలు పని చేస్తాయి సార్ కొంతవరకైనా? ఖచ్చితంగా పని చేస్తే లేదని చెప్పలేదు, కాకపోతే ఎంతవరకు వాడాలి అది. మనం యాంబియంట్ ఎయిర్, ఇప్పుడు మనం రూమ్ లో కొద్దిసేపు ఉంటాం, బయట తిరగాలి కదా. అవును. సో కామన్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం, ఎయిర్ ప్యూరిఫైర్ తెచ్చుకోలేం కదా, లేకపోతే ఆక్సిజన్ క్యారీ చేసుకోలేము. ఇక్కడ ఈ కాంటాక్ట్ తోటి అడగాలి. ఆక్సిజన్ చేంబర్స్ అని వస్తున్నాయి కొత్తగా, అందులో ఒక అరగంట పడుకుంటే 10 ఏళ్ళు తగ్గిపోతాయి, వయసు తగ్గిపోతుంది, బాగా లంగ్స్ రిజ్యూనేట్ అయిపోతామని చెప్పి. డస్ ఇట్ వర్క్? టు బి ఆనెస్ట్,
ఆక్సిజన్ ఛాంబర్స్ అనేది ఇట్స్ ఎ బిజినెస్ స్ట్రాటజీ అండి. అంతేనా? అంతేకాని అది మనకు హెల్త్ పరంగా ఏదో చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది లేదు. లేదు. రైట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన పీల్చే ఎయిర్లో అట్మాస్ఫియర్లో 21% ఆక్సిజన్ ఉంటుంది. ఆ 21% కాస్త ఈవెన్ 50% అయినా కానీ ఓకే మన హెల్త్కి డ్యామేజ్. భగవంతుడు సృష్టిలో ఎంత ఉండాలో అంత ఎవ్రీథింగ్ పెట్టారు. పర్ఫెక్ట్గా పెట్టాడు, మనం చేతులారా కాల్ చేసుకుంటున్నాం. సో మీరు అనేది 21% నుంచి 50%కి మనం ఎక్కువ ఆక్సిజన్ భలే ఉంది అని పీలిస్తే అది కూడా డ్యామేజ్. ఈ విషయం చాలా మందికి తెలియదండి. ఎక్కువ ఆక్సిజన్ కోసం ట్రై చేస్తే ఇది నోట్ అంటే చేసుకోవాలి. ఇది క్లినికల్గా ఎలా చెప్తామంటే ఇప్పుడు పేషెంట్ మాకు సివియర్ న్యూమోనియాతోనో సివియర్ కోవిడ్తోనో అడ్మిట్ అవుతాడు. సో వీళ్ళకి మన చాలా ట్రయల్స్ జరిగాయి. ఒక బ్రిటిష్ ట్రయల్ జరిగింది. వీళ్ళకి కొంతమందికి ఏం చేసిందంటే 100% ఆక్సిజన్ ఉండేట్టుగా చూసుకున్నారు. మనం పల్స్ ఆక్సిమీటర్లో సాచురేషన్ ఉంటుంది కదా, అది 100 ఉండేట్టుగా చెక్ చేసుకున్నారు. కొంతమందికి 94 పెట్టుకున్నారు టార్గెట్. ఎవరు హెల్తీగా బయట రికవర్ అయింటారు చెప్పండి? 94 ఉన్న వాళ్ళే రికవర్ అయింటారు. 94 వాళ్ళు 100 రికవర్. నేను అంటే దొరికిపోతాను కాబట్టి నేను 194 అన్నాను. చెప్పండి సార్. అదే 100 అనేది కరెక్ట్ కాదు. అంటే న్యాచురల్గా 100 వచ్చిందంటే వేరే విషయం. మనం సప్లిమెంట్ చేసి ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చి 100 మెయింటైన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓహో. సో ఇది చాలా ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ మోడెస్ట్ వర్క్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్స్ ఇట్ కాసెస్ డ్యామేజ్. That's a very valuable point, sir. I've heard that insurance, premium also in some of these cities is very high. ఎందుకంటే అక్కడ ఎలాగో చచ్చిపోతారని వాళ్ళకి ముందే తెలుసు. చాలా మందికి తెలియని పాయింట్ మీరు చెప్పారండి. అప్రాక్సిమేట్గా మనం మెట్రోస్లో ఉంటున్నాం అంటే నాన్ మెట్రోకి మెట్రోస్కి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్రాక్సిమేట్గా 12 to 15% ఎక్కువ ఛార్జెస్ ప్రీమియం కలెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ద హిడెన్ రీజన్ ఈస్ ఇది పొల్యూటెడ్ సిటీస్, వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. లంగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంక్లూడింగ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్, సో స్ట్రోక్స్ ఇవి వచ్చే అవకాశం ఉంది అనేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ తెలుసుకొని మీరు సేమ్ థింగ్ మీరు మీ అడ్రస్ వేరే 2 tier సిటీ అంటే సంథింగ్ వరంగల్లో తిరుపతినో ఇచ్చినారనుకోండి, ఇమ్మీడియట్గా 10% మీ ప్రీమియం తగ్గిపోద్ది. అది సో అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అందరికీ తెలిసిన ఒక కఠోరమైన చేదు వాస్తవం. అయితే డాక్టర్ విజయ్ కుమార్ గారు, అఫ్ కోర్స్ ఇవన్నీ బయట ఉండే పరిస్థితులు, కొంతవరకు ప్రభుత్వాలు సంస్థలు ఒక గ్రూప్ లెవెల్లో చొరవ తీసుకుని జరగాల్సిన మార్పులు అవి జరుగుతాయని ఆశిస్తూనే ఇంటి పరిసరాల గురించి మాట్లాడదాం. ఇళ్లలో బిగ్గెస్ట్ అలర్జెన్స్ ఏమిటి? మనకి అలర్జీ కాజింగ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పావురాలు ఉంటే శాంతిక పోతాలు వచ్చాయి, కిటికీలో కూర్చుంటే లవ్ బర్డ్స్ వచ్చాయి, మన ఇంట్లో ప్రేమ పెరుగుతుంది. ఇది ఎవరో చెప్పారు, పుస్తకాలు చదివాను అనుకుంటారు. వాట్ డూ యాక్చువల్లీ పిజన్స్ డూ టు అస్ అండి? సో మోర్ ఇంపార్టెంట్ అండి. ఏమవుతుందంటే మన ఇండియాలో చాలామందికి ఈ ఎండాకాలం వచ్చింది, పక్షులకు నీళ్ళు లేవు, అది మంచి ఉద్దేశం లేదని చెప్పలేదు. పక్షులకు దాహం కోసం నీళ్లు పెట్టాలి లేకపోతే ఏమన్నా వేయాలంటే ఇంటి చుట్టూ వేసుకోవద్దండి. ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ పక్షుల నుండి ఆ ఫెదర్స్లో ఫంగస్ ఉంటాయి. అవి ఎక్స్క్రీటా ఏదైతే షిట్ ఎక్స్క్రీట్ చేస్తాయో దానిలో కూడా ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్ వల్ల ఏమవుతుందంటే ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరికీ ఏం కాకపోవచ్చు, ఒకరి లంగ్స్ ఏదో సెన్సిటివ్గా ఉంటాయి. వాళ్ళకి ఏమవుతుందంటే హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అని డెవలప్ అవుతుంది. ఈ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ మనకు ఎర్లీ డిటెక్ట్ అంటే అక్యూట్ క్రానిక్ అంటారు. ఎర్లీగా చిన్న దగ్గు ఉంటుంది, అలా దగ్గుతూ ఉంటారు అంతే. అంటే ఒక 10 నిమిషాలకు ఒకసారి దగ్గుతూ ఉంటారు. అవును, అంత తప్పితే ఏముండదు. నాకు అప్పుడప్పుడు గొంతు సవరించుకుంటుంటాను, ఎక్కువ మాట్లాడి అనుకుంటాను అంటాం కదా. అది డేంజరా? అది డేంజర్ అంటే అది ఎందువల్ల వస్తుందో చూసుకోవాలి. ఈ పక్షులు ఉన్న వాళ్ళకి మాత్రం అలా దగ్గు వస్తున్నదంటే వాళ్ళు స్టేజ్ 1 హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్లో ఉన్నారు అనేసి అర్థం. దాన్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకొని కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకున్నట్లయితే పూర్తిగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అందులో కూడా 50% ట్రీట్మెంట్ ఏంటంటే ఆ పీజియన్స్కి దూరం పెట్టడం. వాళ్ళు జన్మలో ఎప్పుడు కూడా పీజియన్స్ దగ్గరికి పోకపోవడం, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డిసీజ్ ముదిరిందంటే అది ప్రోగ్రెసివ్ ఫైబ్రోసిస్లోకి వెళ్ళిపోయి క్రానిక్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అంటారు. దాని అక్కడ నుండి ఏమవుతుందంటే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి రావడము, లేకపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనం పీజియన్స్ని ప్రేమతో చూడడం నేను కాదని చెప్పట్లేదు, కానీ వాటిని ఇంటి చుట్టూ ఉండడం లేకపోతే మనం దాన్ని ఫీడ్ చేయడం ఇంటి పరిసరాల్లో అనేది మంచి పద్ధతి కాదు. ఎక్కడో వేయండి, మీరు ఎక్కడో ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, గ్రౌండ్లో పెట్టండి.
ఏదో చెట్టు బయట ఎక్కడో ఉంటుంది, చెట్టు కింద ఎన్నో పెట్టేస్తారండి. అంతేకాని ఇంట్లో మాత్రం దయచేసి పెట్టుకోవద్దండి. ఇంకొక చాలా కీలకమైనది, పరిసరాలు నిర్మలంగా బాగుండాలంటే ఇంట్లో నేను ఎప్పుడూ అగరబత్తి పెడతానండి. నాకు అది ఇంట్లో అగరబత్తి పెట్టకపోతే ఏదో ఇవాళ జరగలేదు రొటీన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అవును. అలా అగరబత్తులు పెట్టుకోవడం వల్ల చాలా మందికి దగ్గు ఇలాంటి సిమ్టమ్స్ రావడం చూస్తూ ఉంటాం. అవునండి. అన్ని అగరబత్తులు అలా ఉంటాయండి లేకపోతే? ఏదన్నా కానీ మనకు దీన్ని ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అని అంటారు. ఓహో, అది కూడా ఇండోర్ ఎయిర్ pollution. పొల్యూషన్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ ఇండియాలో ఈ అగరబత్తులు. అగరబత్తులు కాకుండా ఇంకేమి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయంటే మనం మస్కిటో రిపల్లెంట్స్ వాడతాం. మ్మ్. సో వెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్ కానీ లేకపోతే కాయిల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మస్కిటో రిపల్లెంట్స్ ఒకటి. తర్వాత మన కార్పెట్స్లో ఉన్న ధూము, మ్మ్. తర్వాత క్రాస్ వెంటిలేషన్ లేకుండా అన్ని కిటికీలు అన్ని బంద్ చేసి పెట్టుకుంటారు ఈరోజు. అది పెద్ద ఫ్యాషన్ అన్నమాట. కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఏసీ ఉండాలి ఇంట్లో కూడా, మ్మ్. మ్మ్. అది కూడా ఒక కారణం. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాయంటే మన ఇంట్లో సర్క్యులేటింగ్ ఎయిర్లో PM 2.5 లెవెల్స్, PM 10 పార్టికులేట్ మెటీరియల్ అనేది పెంచేస్తుంది. మ్మ్. ఎప్పుడైతే ఆ టాక్సిక్ కాంపౌండ్స్ మనం ఇన్హేల్ చేస్తామో, మ్మ్. ఇంతకుముందు చెప్పాను కదండి, ఒక డ్రాప్ ఆఫ్ యాసిడ్ మనం చేతి మీద వేసుకుంటే కాలుతుంది. అలానే ఈ టాక్సిక్ కాంపౌండ్స్ అనేది లంగ్స్ని బర్న్ చేస్తూ ఉంటుంది అనమాట. మ్మ్. ఒక సిగ్నిఫికెంట్గా లంగ్ ఫంక్షన్ డ్రాప్ అయ్యేంత వరకు కూడా ఎవ్వరికి తెలియదు ఈ డ్యామేజ్. సడన్గా వన్డే దగ్గు ఆయాసంతో వస్తారు. ఏంది అని చూస్తే ఇది ఉదాహరణకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొఫెషనల్స్ కన్సిడర్ చేసుకోవాల్సింది. ఏ ప్రొఫెషనల్స్ అంటే మన పూజారులు. మ్మ్. పూజారులు ఎంతో భక్తితో, నిష్టతో, ఫాస్టింగ్తో మన కోసం ఎన్నో హోమాలు చేస్తుంటారు. అవును. వీళ్ళకి లంగ్స్ ఆన్ అన్ యావరేజ్ అంటే నా అండర్స్టాండింగ్లో మిగతా వాళ్ళకన్నా కూడా ఓ 15 years కన్నా ముందే డ్యామేజ్. Lung అంటే problems, damage వాళ్ళ ఏజ్ 45 ఉన్నింది అనుకోండి, వాళ్ళ లంగ్ ఏజ్ చెక్ చేసినామంటే 65 or 70 ఉంటుంది. అంత చెడు అంత చేస్తుంది. డ్యామేజ్ వస్తుంది. అమ్మ బాబోయ్. వీళ్ళు కూడా అతి జాగ్రత్తగా, ఎస్ హోమం చేస్తున్నారు, నేను కాదని చెప్పలేదు. హోమం చేసినప్పుడు మీ లంగ్స్ సెన్సిటివ్గా ఉన్నాయని అంటే దగ్గు లేకపోతే ఆయాసం ఇటువంటివైనా వస్తున్నట్లయితే అవాయిడ్ చేయండి. Right. సో చిన్న సైజ్ హోమాలు చేయడం. సో అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ప్లేస్ ఈక్వలీ ఇంపార్టెంట్. మ్మ్. సో రోజు హోమాలు చేస్తున్నారు అనుకోండి, 45కే 80 years లంగ్ అయిపోతాయి. అది మీరు చాలా స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్. నాకు తెలుసు మీరు ఎంత అవును. మీరు హోమాలు పూజలు కూడా ఎంత చేస్తారో. మీరు ఈ మాట అంటున్నారంటే యాజ్ ఎ డాక్టర్ ఇది ఎంత సీరియస్ సమస్య అర్థమవుతుంది. అంటే దిస్ ఇస్ వాట్ ఐ It's నీడ్ టు real. స్పీక్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్ బేస్డ్. ఓకే, అది నాకు correct. భక్తి ఉంది అని అంటే మీరు అందరూ హోమాలు చేసుకోండి, పూజలు చేసుకోండి అని పల్మనాలజిస్ట్ మనం చెప్పకూడదు కదా. అంటే that is ఎవరికి not పడదో వాళ్ళు చూసుకోవాలి. ఎవరు పడదంటే ఇన్వేరియబుల్లీ ఎవ్రీ వన్ ఈస్ అఫెక్టెడ్ అండి. దెర్ ఈస్ నో డౌట్. కొందరికి ఎక్కువ అఫెక్ట్ అవుతుంది, కొందరు తక్కువ అఫెక్ట్ అవుతుంది. అఫెక్ట్ కానటువంటి వాళ్ళు లేరు. అది ఇంట్లో సాంబ్రాన్ పుల్ల పెట్టి ఓకే ఆ గాలిని మనం పీల్చుతుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డిక్రీజ్ అట్లీస్ట్ 1 to 2 years ఆఫ్ యువర్ లైఫ్. Yeah. అండ్ ఇండియన్ కంట్రీస్, ఇండియాలో ఇంట్లో పొల్యూషన్, బయట పొల్యూషన్ ఉంది కాబట్టి మన మెట్రోస్లో యావరేజ్గా మనం ఢిల్లీ స్టాటిస్టిక్స్ చూస్తే ఒక క్లీన్ ఎయిర్ ఉన్న సిటీలో ఎక్కడన్నా ఇమాజిన్ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ వెరీ క్లీన్గా ఉంటుంది ఆ సిటీస్. ఆర్ వెరీ సిటీస్ లైక్ నార్థన్ యూరోప్లో అంటే మన గోథెన్బర్గ్, అవును. స్వీడన్, ఈ నార్వే, ఇటువంటి చోటకి ఇక్కడికి మనం కంపేర్ చేసుకుంటే అక్కడ 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఇక్కడ 85కి వెళ్ళిపోతారు. అయ్యో బాబోయ్. అంటే 15 years ఆఫ్ యాక్టివ్ లైఫ్ పోతుంది. మ్మ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు మోస్ట్ ప్రొడక్టివ్ టైం ఎప్పుడు అంటారు? మనిషి ఏజ్లో ఎప్పుడు మ్యాక్సిమం 25 to 45 అనుకోండి. అని అనుకుంటారు కదా. కానీ వాట్ రీసెర్చ్ సేస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఆర్ మోస్ట్ ప్రొడక్టివ్ టైమ్ ఈస్ ఆఫ్టర్ 60. అవునా? 66th decade and 7th decade of lives are the most productive in any person. ఎందుకంటే ఆ టైంకి వచ్చే కొందికి మనం ఎంతో ఈ 55 years కష్టపడి ఒక ప్రొఫెషన్ లేకపోతే ఒక ఎక్స్పర్ట్గా మారుంటాం. దాని యొక్క యాక్చువల్ బెనిఫిట్స్ అప్పుడే రాయిపోతుంటాయి. రిటైర్ అయి ఉంటారు కదా ఇంట్లో ఆ టైంలో. అది మన ఇండియన్ వాళ్ళు అనుకుంటారు కానీ మీరు అనేది ఓకే, ఒక జీవిత సారం అంతా అప్పుడు అర్థం అవుతుంది. అంటే అది విధాల కదా. సో కాబట్టి అప్పుడు ప్రొడక్టివ్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడంతా మనం హెల్త్ కాపాడుకుంటూ వచ్చినాం అంటే అప్పుడు మాక్సిమం ప్రొడక్టివిటీ మన నుండి వస్తుంది. దట్ వే అగ్రీ సార్. అంటే బేసికలీ మీరు అనేది అప్పుడు వచ్చే ఓల్డ్ ఏజ్తో హెల్త్ సమస్యలు వస్తాయనే కాన్సెప్ట్ తీసేసి అది మంచి టైం కాబట్టి దానికి ఇప్పటి నుంచి జాగ్రత్త పడదామని, అంతే కదా, జాగ్రత్త రావాలి. కానీ ఈ చిన్న చిన్న విషయాలు మీరు చెప్పారే అది మనం గ్రహించాం.
ఏదో ఏముందిలే ఒకరోజు ఇది పెడితే, ఒకరోజు నేను పీలిస్తే ఏమైపోతుంది ఆ మాత్రం. ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నది ఈ రియాక్షన్‌ని డైరెక్ట్ చేస్తుందా? లేక అందరికీ అంత రియాక్షన్ అవుతుందా? హూ ఆర్ దోస్ పీపుల్ హూ ఆర్ మోర్ ప్రోన్ టు లంగ్ డిసీజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఐజీఈ యాంటీబాడీస్ అవి ఇవి అంటారు అవును రకరకాలు. అవును అవును ఆ మ్యూకస్ ప్రొడ్యూసింగ్ తత్వం అవును బాడీలో ఎక్కువ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారా సార్ దానిలో? తప్పకుండా ఇది చూసినట్లయితే మనకు మన జెనెటిక్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు నాకు జెనెటిక్ ఎవాల్యుయేషన్ చూస్తే 99% జీన్స్ ఒకటే ఉంటాయి, ఆ 1% చేంజ్ చేసేది. రైట్. అయితే మనలో మీరు డిఫరెంట్ రియాక్ట్ అవుతారు, నేను డిఫరెంట్ రియాక్ట్ అవుతాను. సేమ్ అలర్జన్, సేమ్ కైండ్ ఆఫ్ పొల్యూషన్కి. ఎందుకు అనంటే మీరు అన్నట్టుగా ఈ ఐజీ, ఇది ఇమ్యూనోగ్లోబులిన్ ఈ అంటారు. అవును. అలానే అదర్ ఇమ్యూనోగ్లోబులిన్స్ కొన్ని ఉంటాయి. కొందరికి డెఫిషియన్సీ ఉంటాయి, కొందరికి ఎక్కువ ఉంటాయి, కొందరికి నార్మల్ ఉంటాయి. డెఫిషియన్సీ ఉండడం తప్పే, ఎక్కువ ఉండడం కూడా కరెక్ట్ కాదు. రైట్. సో బట్ ఇన్వేరియబుల్లీ ఎవరికైతే ఈ ఐజీ లెవెల్స్ కానీ లేకపోతే ఈ సెన్సిటివిటీ ఆస్తమా కైండ్ ఆఫ్ టెండెన్సీస్ ఉంటాయో వీళ్ళకి ఒక్కసారి ఈ అలర్జన్స్, పొల్యూషన్ కానీ అలర్జన్స్ కానీ మనకి ఎక్స్పోజర్ అయితే ఆ లంగ్ అనేది సివియర్ ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది, రైట్. సివియర్గా రియాక్ట్ అవుతుంది. దాంతో వాళ్ళు ఆస్తమాటిక్స్గా ఉన్న వాళ్ళు కరెక్ట్ మందులు రెగ్యులర్గా వాడకపోతే అది క్రానిక్ పర్సిస్టెంట్ ఆస్తమాగా మారి, సో నవడేస్ ఏమైపోతున్నది, ద కాస్ట్ ఆఫ్ కేర్ కూడా చాలా ఎక్కువ అవుతున్నది. బయోలాజిక్స్ ఎస్ మంచి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది, కానీ ఎంతమంది దాన్ని వాడుకోగలరు? అవును. అంటే ఎగ్జాంపుల్ బయాలజీ, మీరు ఐజీ అన్నారు, యాంటీ ఐజీ థెరపీ అనేసి ఒకటి వచ్చింది, యాంటీ IL-5 థెరపీ అనేసి వచ్చాయి. కానీ డబ్బులు బాగా వదిలిపోతాయి కదా. డబ్బులు చెప్తున్నాను కదా. ఇప్పుడు ఐజీ ఇంజెక్షన్ వేసుకోవాలంటే నెలకి రఫ్లీ అరౌండ్, నిన్న ఒక పేషెంట్కి 375 mg డోస్ వేయాల్సి వచ్చింది. ఆయనకి ఈ 375 mg ఎవ్రీ 2 వారాలు వాడుతూనే ఉండాలి. ఎంతకాలం? అంతేనా? కంటిన్యూస్. బతుకున్నంత సో కాలం. ఈ 375 mg వుడ్ కాస్ట్ రఫ్లీ అరౌండ్ 25,000. అంటే 25,000 పర్ 2 weeks కంటిన్యూగా వెళ్ళిపోవాలంటే మనకు యావరేజ్గా మనకు మంత్లీ 50,000 అవుతున్నది. అండ్ దెన్ 1 yearకి 6 lakhs అవుతున్నది. 6 lakhs రూపీస్ అలా పక్కన పెట్టాల్సిందే. వాడు 10 లక్షలు సంపాదిస్తున్నా అంటే 6 లక్షలు లంగ్ హెల్త్కు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. 60%. ఆయనకి ఏం ట్రిగర్స్ వచ్చాయి? అని ట్రిగర్స్ అన్ని మళ్ళీ అగైన్ సేమ్. దీన్ని సివియర్ ఆస్మా అంటారండి. ఆస్తమా, డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా, సివియర్ ఆస్మా. ఆస్తమాలో 2 రకాలు అనమాట. డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్మా అంటే ఏంటంటే మనం మందులు కరెక్ట్ మందులు పెట్టినప్పుడు కూడా పేషెంట్ సరిగా సిమ్టమాటిక్ బెనిఫిట్ ఉండదు. వీళ్ళని మనం జాగ్రత్తగా చూసినట్లయితే వీళ్ళలో ఎందుకు అవుతున్నది అని అంటే, కొందరు మనం రాసిన ఇన్హేలర్ సరిగా వాడరు. సో అంటే మనం మీరు యూట్యూబ్లో చూసుంటారు, ఒక పేషెంట్ నేను నా సిమ్టమాటిక్గా బాగాలేదండి అనేసి అంటే డాక్టర్ అడుగుతారు అనమాట, ఏంటమ్మా ఎందుకు బాగాలేదు, మీరు ఇన్హేలర్ ఎలా వాడుతున్నారు అని అంటే ఆవిడ ఇన్హేలర్ ఇలా తీసుకొని ఇటు కొట్టుకుంటుంది, అంటే సెంట్ కొట్టు పర్ఫ్యూమ్ వాడినట్టుగా ఆవిడ. సో అలా చాలామంది మనకు ఇన్హేలర్స్ కరెక్ట్గా వాడని వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి రికమెండేషన్ మనం రోజుకు 2 సార్లు రాస్తే వాళ్ళు వారానికి 2 సార్లు వాడతారు. ఎందుకంటే నాకు దగ్గు వచ్చినప్పుడు వాడతానంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. దగ్గు వచ్చినప్పుడు వాడడానికి కాదు. ఇన్హేలర్స్ అనేది లేదు ఆస్తమా కానీ COPD కానీ మీకు ఉన్నట్లయితే అది ఒక బీపీకి మందులు ఎలా వేసుకుంటారు, ఒక షుగర్కి ఎలా వాడతారు అంటే రెగ్యులర్గా వాడాలి. ఇవన్నీ క్రానిక్ దీర్ఘకాలిక ప్రాబ్లం. మీరు అశ్రద్ధ చేసినట్లయితే మీ యొక్క లంగ్ ఫంక్షన్ ర్యాపిడ్గా డిటూరేట్ అయిపోతుంది, తొందరగా మీరు చనిపోయే ప్రమాదం ఉంది. చాలా దీస్ ఆర్ రియల్లీ స్కేరీ బట్ రియల్ ఫ్యాక్ట్స్. నిజమమ్మా. మొన్న చెప్తున్నాను కదా, మొన్న ఒక పేషెంట్ తన యాన్యువల్ ఇన్కమ్ ఇస్ 10 lakhs, 6 lakhs ఇప్పుడు ఈ పద్ధతిగా నేను చెప్పిన పద్ధతిగా వాడితే 6 lakhs తన లంగ్ హెల్త్కి పెట్టుకోవాల్సిన పరిస్థితి. దుర్భరమైన పోనీ ఎంతమంది 10 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు? అది ఇంపార్టెంట్ ఛాలెంజ్ కదా. సో ఇప్పుడు అంటే ఇది బయోలాజిక్స్ లో 20 years బ్యాక్ రిలీజ్ అయిన బయోలాజిక్స్ కాస్ట్ చెప్పాను నేను. అంతే. ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న బయోలాజిక్స్ ఏదైతే బెన్రాలిజుమాబ్ అంటారు అండ్ దెన్ మెపోలిజుమాబ్ అంటారు, ఈ 2 మనకు ఇండియాలో ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి. గత 3 yearsగా మేము వాడుతున్నాం. రఫ్లీ అరౌండ్ 50-60 పేషెంట్స్ యూస్ చేస్తున్నారు. యూనో కాస్ట్ పర్ ఇంజెక్షన్, జస్ట్ గెస్ ఇట్, ₹1,00,000 ఉంటుందేమో. 2.5 lakhs. అమ్మో. ఒక ఇంజెక్షన్ 2.5 lakhs. ఇదేంటి, ఫస్ట్ 3 months
నెల ఇవ్వాలి, బట్ దాని తర్వాత నెల వదిలేసి నెల లైఫ్ లాంగ్ ఇస్తూ ఉండాలి. గుడ్ థింగ్ ఏంటంటే ఎవరైతే అఫోర్డ్ చేసుకోగలుగుతారో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజెక్షన్. అంటే వాడు అది చాలా చిన్న పాపులేషన్ కాబట్టి మనం ఎక్కువ మంది మధ్యతరగతి వ్యక్తులతో గురించి మాట్లాడుతున్నాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ ఎయిర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్ విజయ్ ఒక క్వశ్చన్ ఫ్రాంక్గా, ప్లీజ్. ఆల్రెడీ మనం ఏం చేయకుండా గాలే ఇట్లా అయిపోయింది కదా, ఏదో చిన్న జీవితం పోతే పోయిందని చాలా మంది సిగరెట్లు ఎడాపిడా కాల్చేస్తారు. నాకేం కాలేదు, క్రానిక్ స్మోకర్ నేను అన్నేళ్ల నుంచి, నాకేం కాలేదని చెప్పేవాళ్ళు ఉంటారు. సిగరెట్ కాదు, ఇప్పుడు నేను వేపింగ్ చేస్తున్నాను, ఇట్స్ వెరీ వెరీ సేఫ్ అని చాలా మంది అంటారు. టెల్ us అబౌట్ సిగరెట్ అండ్ వేపింగ్. స్మోకింగ్ ఎలా ఉంటుందంటే అండి, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నతనంలో మ్యాక్సిమం టీనేజ్ టైంలో స్టార్ట్ అవుతున్నది చాలా మందికి. ఒక పక్క అబ్బాయిలు, ఇంకో పక్క అమ్మాయిలు. ఎవరికైతే టీనేజ్లో స్టార్ట్ అవుతున్నదో వాళ్ళ అడిక్షన్ రేట్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మనకు మోస్ట్ అడిక్టింగ్ పొటెన్షియల్ ఉన్న ఏజెంట్స్ ఏమన్నా చూసినట్లయితే జనరల్గా మీరు అనొచ్చు, విజయ్ గారు హీరోయిన్ అయి ఉండొచ్చు, కొకైన్ అయి ఉండొచ్చు, కెనాబిస్ అని అంటాం, ఇలాంటివైనా అయి ఉండొచ్చు అని అంటారు కదా, కానీ కాదు. నికోటిన్ మోస్ట్ అడిక్టింగ్ ఏజెంట్ ఈస్ షుగర్. షుగరా? నేను ఇంకా నికోటిన్ అనుకున్నా. దాని తర్వాత వచ్చేది నికోటిన్. సో ఈ రెండు అనేది బాడీకి ఎంత డ్యామేజ్ చేస్తాయంటే షుగర్ కూడా ఈక్వల్గా డ్యామేజ్ చేస్తుంది, అండ్ నికోటిన్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కాంపోనెంట్. అడిక్టివ్ సబ్స్టెన్స్, మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్స్ అండ్ మోస్ట్ డేంజరస్. నికోటిన్ అనేది ఏం చేస్తారంటే ఒక 5 years ముందు వరకు నికోటిన్ గమ్స్ ఉన్నాయి కదా, ఇవి వాడేసేయండి సిగరెట్ మానేదానికి అనేది ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళం. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నాం, కానీ ఒక 5-6 ఏళ్ల ముందు ఒక మంచి నేచర్ జర్నల్లో ఒక పేపర్ పబ్లిష్ అయింది. నికోటిన్ అనేది కూడా ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్. ఓకే, సో మీరు స్మోకింగ్ చేస్తున్నట్లయితే స్మోకింగ్ ఆపడానికి నికోటిన్ చీవింగ్ గమ్స్ వాడుతుంటారు. సో నికోటిన్ చీవింగ్ గమ్స్ కూడా మంచిది కాదని చెప్తున్నాను. అదే కాబట్టి లంగ్స్ ఒకటే కాదు, ఇంకో రకమైన క్యాన్సర్ రావడానికి కూడా ఇబ్బంది నికోటిన్ వల్ల. కానీ వేపింగ్ అనేది ఏంటి కొత్తగా? వాట్ ఇస్ వేపింగ్? కొత్తది కాదండి, అండ్ ఇండియాలో వేపింగ్ ఇస్ బ్యాన్డ్ యాజ్ వెల్. కానీ చాలా మంది, ఐ డోంట్ హ్యావ్ డేటా ఎంతమంది అనేది, బట్ అది చాలా మంది ఈ టీనేజ్ ఆర్ యంగ్ ప్రొఫెషనల్స్ అరౌండ్ 20-30 yearsలో వేపింగ్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. వేపింగ్ వల్ల ఈరోజు సైంటిఫిక్ డేటాలో గూగుల్లో కానీ పబ్మెడ్ అని ఉంటుంది అనమాట, మన రీసెర్చ్ గురించి ఏం ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయని చెక్ చేస్తే దెర్ ఆర్ 1000 రిపోర్ట్స్ మనకు వేపింగ్ వల్ల లంగ్ డ్యామేజ్ అయింది, వేపింగ్ వల్ల లంగ్ పేషెంట్ న్యూమోనియా వచ్చింది, వేపింగ్ వల్ల పేషెంట్ సివియర్ న్యూమోనియా వచ్చి చనిపోవడం జరిగింది. అలాంటి రిపోర్ట్స్ మనకు ఒక 1000 పబ్లికేషన్స్ వస్తాయి. 1000 ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లికేషన్స్. అంటే ఎగ్జాంపుల్, టీబీ గురించి ఒక 100 పబ్లికేషన్స్ ఉన్నాయనుకోండి, కమ్యూనిటీలో ఏమవుతుందంటే 1,00,000 మంది ఉంటారు. బర్డన్ 100 మనకు పబ్లిష్ అయితే దాని బర్డన్ అనేది ఆల్మోస్ట్ దానికి 100-fold ఉంటుంది. అలా ఉంది పరిస్థితి. మరి అయితే సిగరెట్ అంటే ఇంజూరీస్ టు హెల్త్ అని రాస్తున్నారు ప్యాకెట్ల మీద, సినిమాలో షాట్ వస్తే కూడా ఒక టైంలో అది మగతనానికి నిదర్శనం. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆడవాళ్ళు, లేడీస్ ఎక్కువ స్మోక్ చేస్తున్నారు, మీరు చూసుంటారు చాలా సార్ మీ కేసెస్. నాకు నిజంగా చెప్పాలని అంటే డీ అడిక్షన్కి క్లయింట్స్ వస్తుంటారు. ఈ డీ అడిక్షన్ క్లయింట్స్లో మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు ఎక్కువ వస్తున్నారు. దట్స్ వన్ వే ఇట్ ఈస్ గుడ్. నేను మారాలి అనేది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంది, బట్ అగైన్ చూసినట్లయితే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు తాగుతున్నారు, స్మోక్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది సఫర్ అయ్యి వాళ్ళు రావడం జరుగుతుంది. సో స్మోకింగ్ ఈస్ ష్యూర్లీ వెరీ వెరీ అంటే మోస్ట్ లంగ్స్కి అతి పెద్ద శత్రువు ఈ డస్ట్తో పాటు స్మోకింగ్ కూడా అని చెప్పచ్చు. మనం అనుకుంటాం కానీ లంగ్స్ అనేది తనిగా, హార్ట్ తనిగా, లేకపోతే కిడ్నీ తనిగా అనుకుంటాం. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్క చోట ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే, ఎగ్జాంపుల్ మన వేలు కాలింది, కంట్లో నుండి నీళ్ళు వస్తాయి రావా? అలానే లంగ్స్ పుండు పడితే బికాస్ ఆఫ్ స్మోకింగ్ కానీ పొల్యూషన్ కానీ మొత్తం బాడీ అంతా కూడా సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు వినే ఉంటారు సిఆర్పి, డి డైమర్ ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం మన కోవిడ్ టైంలో. ఈ సిఆర్పిలు చెక్ చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ వల్ల. అండ్ లంగ్ ఒక్కటే అఫెక్ట్ అవుతున్నది అని అనుకోవద్దండి. లంగ్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది, అది సిస్టమిక్గా బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి అది హార్ట్కి ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్కి ఎఫెక్ట్ చేస్తుంది. హార్ట్కి ఎఫెక్ట్ చేస్తే అరిథ్మియాస్ అంటారు, అంటే హార్ట్
ఒక స్మూత్గా కొట్టుకునే హార్ట్ కాస్త పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటుంది. దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని అంటారు, ఏట్రియల్ ఫ్లట్టర్ అంటారు, ఒక్కొక్కసారి వెంట్రికులర్ టెకికార్డియస్ అని అంటారు. వెంట్రికులర్ టెకికార్డియస్, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ వచ్చిందని అంటే 1 నిమిషం 2 నిమిషాల్లో పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలానే ఇదే స్మోకింగ్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఆ వచ్చిన ఇన్ఫ్లమేషన్ వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయ్యి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. యంగ్ పర్సన్స్ స్ట్రోక్ కన్నా ముందు TIA అంటారు, ట్రాన్షియంట్ ఇస్కిమిక్ అటాక్. అంటే అరే బాబు మొత్తం స్ట్రోక్ ఇవ్వట్లేదు, కొంచెం స్ట్రోక్ ఇచ్చి మళ్ళీ రికవర్ చేస్తున్నా అనేసి భగవంతుడు ఒక వార్నింగ్ సిగ్నల్ అనమాట. ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయి కమ్యూనిటీలో, చాలా చూస్తున్నాం. ఇంతకుముందు ఏదో 6 నెలలకో 4 నెలలకో ఒక కేసు చూస్తున్నట్లయితే ఇప్పుడు కనీసం నా న్యూరాలజీ కొలీగ్స్ అడిగినా అంటే వాళ్ళు కనీసం వారంలో 2-3 కేసులు చూసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత సివియర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తున్నది ఒక స్మోకింగ్ వల్ల, ఒక ఎయిర్ పొల్యూషన్ వల్ల మీరు అందరూ అర్థం చేసుకొని మీ లంగ్స్ని మీరు కాపాడుకోకపోతే వేరే ఎవ్వరూ కాపాడలేరు. బాబోయ్! అసలు లంగ్స్‌కి మన పరిసరాలు మొదలుకొని అంటే మీరన్నట్టు గాలి నుంచి ఎస్కేప్ కాలేము. నీళ్లు మారుస్తాం, తిండి మారుస్తాం, ఇంకేదైనా అలర్జెన్స్ ఉంటే కష్టతరమైన పరిస్థితుల్లో మారుస్తాం. వేరే గ్రహం చూసుకోవడానికి పాపం సునీత విలియమ్స్ గారు వెళ్ళి అలా వచ్చారు, తిరిగొచ్చారు. ఆవిడ వచ్చారు. ఆ! ఇప్పుడు మనకి వేరే గత్యంతరం ఉండేలా కనిపించట్లేదు. క్లీన్ ఎయిర్ కోసం ఏం చేస్తాం, ఎక్కడ పరిగెడతామో తెలీదు. బట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, మన ఇండివిడ్యువల్ లెవెల్‌లో ఫైనల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ, వాట్ ఆర్ 2 or 3 థింగ్స్ వీ కెన్ డూ టు కీప్ అవర్ లంగ్స్ హెల్తీ అండ్ క్లీన్? ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, మన లంగ్ హెల్త్ మంచిగా ఉండాలి, మన హెల్త్ ఓవరాల్ హెల్త్ మంచిగా ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనందరికీ తెలిసింది బట్ మనందరం చెయ్యంది ఈజ్ ప్రాణాయామం. లంగ్స్ని మనం కాపాడుకోవాలంటే డైలీ మీరు 24 అవర్స్లో ఒక 10 మినిట్స్ మీకోసం పెట్టుకోలేరా? ఒక్క 10 మినిట్స్ మీరు వెచ్చించి ప్రాణాయామ, అనులోమ్ విలోమ్, కపాలభాతి, భస్రిక కానీ ఇవి పొల్యూటెడ్ ఎయిర్‌లో ఉండి మనం ప్రాణాయామం చేస్తే ఏం లాభం ఉంది సార్? అట్లీస్ట్ స్ట్రెంత్ పెరుగుతుంది కదా, అంటే lung capacity పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ రైట్, పెరుగుతుంది. రైట్, రైట్. ఒకటి. 2, మనకు లంగ్స్ కి మెయిన్ మజిల్ వచ్చి డయాఫ్రమ్ ఉంటుందండి. ఈ డయాఫ్రమ్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఒకవేళ రేపు పొద్దున్న న్యూమోనియా వచ్చినా కానీ ఈ డయాఫ్రమ్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు రికవరీ తొందరగా అయిపోతారు. అంతే, అర్థమైంది. ఇప్పుడు అదే మనం అనుకున్నట్టుగా పొల్యూషన్ ని మనం మార్చలేకపోతున్నాం. మన మీ లెవెల్లో చేతిలో లేదు, మన చేతిలో లేదు. correct. మన చేతిలో మనం ఏం చేసుకోవాలి? ఒకటి, ప్రాణాయామ. మనకు ఎంత డ్యామేజ్ జరిగిన బాడీలో ఏం హీల్ చేస్తుందని అంటారు, చెప్పగలరా మీరు? నిద్ర. అది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్, అంటే వన్స్ ఎవరైనా సరే ఒక 7 hours 7.5 hours స్లీప్ కానీ ఉన్నింది అనుకోండి, మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ హెల్త్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు నిద్రలో అటే స్ట్రెచ్ ఉండాలండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 7 hours అనేది ఒకే స్ట్రెచ్లో పడుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఆ లేటర్ పార్ట్ ఆఫ్ ద స్లీప్లో ఏమవుతుందంటే ఒక రెమ్ స్లీప్ అని వస్తుంది. REM స్లీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు. ఈ స్లీప్లో ఏమవుతుందంటే మనకు లాట్ ఆఫ్ హీలింగ్ జరుగుతుంది. అంటే ఏదైతే డ్యామేజ్ జరుగుతున్నది ఒంట్లో అవన్నీ కూడా మళ్ళీ హీల్ రీసెట్ చేసుకుంటుంది. అవుతాయి. 2, మన ప్రతి ఒక్కరి బాడీలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయంటే నమ్మగలుగుతారా? ఉంటాయి సార్, అది జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండవు. ఉంటాయి. అది ఆ రీపేర్, ఆ DNA డ్యామేజ్ అయింది ఏదైతే ఉంటుందో నిద్రలో అది రీపేర్ చేసుకుంటుంది. ఎంతమంది మీరు నిద్రపోతున్నారు? 7 hours లేదు, ఎవరు లేరు. చాలా తగ్గిపోయింది. పర్టికులర్గా సిటీ కల్చర్లో చాలా తగ్గిపోయింది. సో ప్రాణాయామం అండ్ నిద్ర అండ్ ఏదో ఎక్కువ తినేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. మన పొట్టలో ఒక ఎగ్జాంపుల్ ఒక 100% పడుతుంది అని అనుకుంటే 30% తిని చూడండి, అంతే. ఎంత ఎనర్జెటిక్గా తయారవుతారు. సో దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ప్రపంచం అంతా ఈరోజు మాట్లాడుతున్నది రెండిటి విషయాల గురించి అండి. ఒకటి లంగ్ హెల్త్, 2 గట్ హెల్త్. ఈ 2 కానీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నిండు 100 ఏళ్ళు బతుకుతారు. చాలా రీఅష్యూరింగ్గా ఉంది డాక్టర్ విజయ్ కుమార్ గారు. వీఆర్ ఎండింగ్ ఆన్ అ వెరీ పాజిటివ్ నోట్, బికాజ్ మీరు అన్నట్టు ఇట్స్ డిప్రెసింగ్ టు నో దట్ వీ డోంట్ హ్యావ్ క్లీన్ ఎయిర్ అరౌండ్, అండ్ గ్రాడ్యువల్గా కొద్దిగా డ్యామేజ్ జరిగిపోతుంది ఒక ఆందోళనకి మీరు కొన్ని పరిష్కారాలు చెప్పారు. అఫ్ కోర్స్ గవర్నమెంట్స్ పుంజుకుని నిద్ర లేచి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వస్తాయండి, ఇట్స్ ఇన్వేరబుల్గా దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. అది బికాస్ మనం ఇండియన్ లెవెల్లో చూసుకుంటే మనందరూ కూడా ఒక 5 ఏండ్లు లేక 10 ఏండ్లు తక్కువ బతకబోతున్నాం అంటే ఎవరికన్నా బాధే. 5 నిమిషాలన్నా కానీ లైఫ్ అనేది లైఫే. అవును. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు గవర్నమెంట్ కూడా
మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ వాటికి సబ్సిడైజ్ ఇవ్వడం కానీ తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది. వీఆర్ ఇన్ ద బిగినింగ్ ఫేజ్ ఆఫ్ ద కర్వ్. ప్రాంప్ట్లీ స్పీకింగ్ ప్రాబబ్లీ నెక్స్ట్ 10 yearsలో అండర్ ద ఏబుల్డ్ గవర్నెన్స్ ఆఫ్ మోడీ గారు కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ ఐ థింక్ దే టేక్ వెరీ గుడ్ మెజర్స్. నా సజెషన్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ ఆస్క్ మీ గవర్నమెంట్ మీరేం చెప్తారంటే దే షుడ్ టేక్ పైలట్ ప్రాజెక్ట్స్ లైక్ మనకు ఇండియాలో ఇట్స్ అ స్పిరిచువల్ కంట్రీ కాబట్టి తిరుపతి తీసుకోమని చెప్పండి, లేకపోతే యాదాద్రి తీసుకోమని చెప్పండి, శ్రీశైలం తీసుకోమని చెప్పండి. దీన్ని పైలట్ ప్రాజెక్ట్స్గా రన్ చేసి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ పెట్టండి. డూ నాట్ అలో. ఇప్పుడు తిరుమలలో నిన్ననే పెద్ద ఆయన్ని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చాను. సో అక్కడ నో ప్లాస్టిక్ ఈస్ అలౌడ్. ఫర్ ద పాస్ట్ 2 years చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఏం కనబడట్లేదు. చాలా మనసు చాలా తృప్తి వచ్చింది. సో అలానే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ప్రాబబ్లీ మనం ఇఫ్ వీ కెన్ ఇంప్లిమెంట్ నో డీజిల్ కార్స్ ఆర్ నో డీజిల్ వెహికల్స్ ఆర్ పెట్రోల్ వెహికల్స్ అని చెప్పారనుకోండి, అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, తిరుమల క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఎంత ఇంప్రూవ్ అయిపోతుంది. దాన్ని ఫేజ్ వైజ్ తిరుమల యాదాద్రి ఆల్ స్పిరిచువల్ పాయింట్స్లో తీసుకొని దాన్ని ఫేజ్ వైజ్ అందరికీ ఇంప్లిమెంట్ చేసి మెట్రోస్ కూడా తీసుకురావడం. థాట్ ప్రాసెస్లోనే మార్పు రావాలి సార్. మీరు అన్నట్టు ఎవ్రీ ఇండివిజువల్ ఎవ్రీ సిటిజన్ ఆ బాధ్యత ఫీల్ అవ్వాలి పరిసరాల పట్ల. మనం కూడా ఏమి మన పొల్యూషన్ చెక్స్ అయ్యాయా మన బళ్ళకి అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కదా. మీరు గమనించలేదు ఈ మధ్య ప్రజల్లో సెల్ఫ్ లో పెరుగుతుంది. నన్ను నేను కాపాడుకోవాలి అనే ఒక తత్వం చాలా క్లియర్ కట్గా పెరుగుతూ నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, స్వచ్ఛ భారత్ చేసుకోవాలి అని మోడీ గారు అన్నారు. దానికి నేనేం చేస్తున్నాను అనేది కూడా చాలామంది థింక్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ టాస్క్ చాలా ఉన్నాయి. అట్లీస్ట్ అది బిగిన్ అయింది అనేసి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. బట్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ విజయ్ కుమార్ గారు. అఫ్ కోర్స్ పల్మనాలజీలో మనకి మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. బట్ అన్నీ ఒకసారి కాకుండా ఇవాళ వి స్పోక్ అబౌట్ పొల్యూషన్ అండ్ స్మోకింగ్ అండ్ మన పరిసరాలని ఎలా మనం శుభ్రంగా ఉంచుకుని మన ఊపిరితిత్తుల్ని కాపాడుకోవడానికి. ఈసారి స్లీప్ యాప్నియా గురించి మాట్లాడాలి సార్ మీతోటి. బికాజ్ అది చాలా పెద్ద సమస్య. మీరు నిద్ర గురించి చెప్పారు. ఈసారి నిద్ర లేకపోవడం అనేక కారణాల వల్ల ఆ డయాగ్నోసిస్ సరిగ్గా జరగకపోవడం, ఇన్సామ్నియాని మనం నార్మలైజ్ చేసేయడం, ఏముందిలే ఏజ్ రిలేటెడ్ అని, లేకపోతే స్ట్రెస్ ఉంది పోతే పోయిందని, వీటన్నిటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలో ఈసారి మాట్లాడదాం నెక్స్ట్ టైం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఎనీ టైం ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హెల్దీ జర్నీ నిజంగా హెల్దీగా కొనసాగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. స్వప్న గారితో నా జర్నీ అండి. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ డికేడ్ జర్నీ. సో హెల్తీ జర్నీ విత్ స్వప్న గారు. సో ఇది విన్నగానే ఫస్ట్ ఆవిడ ఫోన్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా నేను ఎస్ చెప్పాను. ఎందుకంటే సో ఒకటి స్వప్న గారు వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్స్ దట్ మన ఇండస్ట్రీ హ్యాస్ ప్రొడ్యూస్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి సుమన్ టీవీ. నాకు చాలా మనసుకి నచ్చిన టీవీ. సో ఈ రెండింటి ద్వారా అనేసి వెంటనే నా అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసి స్వప్న గారి కోసం వచ్చాను. అండ్ దెన్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ షో. అండ్ ఐఎమ్ షూర్ సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికి కూడా ఈ యొక్క షో ద్వారా ద బెస్ట్ ఆఫ్ ద హెల్త్ అనేది మీకు రీచ్ అవుతుంది. స్టే ట్యూన్ టు ఇట్. థ్యాంక్ యూ.